హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. ఐపీఎల్ చివరి దశకు చేరింది. రేపు ఆర్సీబీ వర్సెస్ జీటీ. రణరంగం మొత్తం సిద్ధమైపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఎవరు గెలుస్తారు, 2026 ఐపీఎల్ కప్ ఎవరు గెలుస్తారు అనేది కూడా మొత్తం భారతదేశం కూడా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రెండు జట్లు కూడా మంచి ఫామ్లో ఉన్నాయి. ఇప్పటికే ఆర్సీబీ డైరెక్ట్గా మరి ఫైనల్కి వచ్చింది. జీటీ ఏదైతే క్వాలిఫైడ్ 2 కూడా గెలిచి ఇటు మళ్ళీ ఫైనల్కి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ రెండు జట్లు క్వాలిఫై 1లో ఏ విధంగా తలపడ్డాయో మనం చూసాం. ఇప్పుడు ఫైనల్లో కూడా అదే రిపీట్ కాబోతా ఉందా, ఏమైనా మార్పులు ఉండబోతా ఉందా, జీటీ కసి తీర్చుకుంటుందా, ఆర్సీబీ గెలుపు ఖాయమవుతుందా, మరి గెలుపు ఎవరిదో తెలుసుకుందాం. మనతోని ప్రముఖ జ్యోతిష్యుడు ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. అనిల్ అంబానీ గారు. అనిల్ అంబానీ గారు, థ్యాంక్ యూ. సార్, ఈ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ జీటీ క్వాలిఫైర్ 1 చూసాం మనం. ఆర్సీబీ మామూలుగా కొట్టలేదు, సూపర్ 6లతోని మొత్తం గ్రౌండ్ మొత్తం మార్మోగిపోయింది. డైరెక్ట్గా ఫైనల్కి వచ్చింది మనం చూసాం. జీటీ అటు క్వాలిఫైడ్ 2 కూడా ఆడి మళ్ళీ ఫైనల్కి వచ్చింది. ఇప్పుడు ఫైనల్ ఏ విధంగా ఉండబోతా ఉంది, వీళ్ళ గెలుపు ఎవరిది అనే విధంగా కనబడతా ఉంది. మీరు మాకు క్రీడల గురువు అనమాట. అందువలన మీతో స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క ఐపీఎల్ సిరీస్ అంతకుముందు మనం వరల్డ్ కప్లో మనం చెప్పుకున్నాం. వరల్డ్ కప్లో ఏదో లక్కీగా మనం చెప్పినట్టుగా మనకి ఇండియా కొట్టింది. ఆ తర్వాత మనం చెప్పినట్టుగా జీటీ కొట్టింది. అందువలన ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అసలైనటువంటి రణరంగం స్టార్ట్ అయింది. ఇక్కడ గెలుపు అనేటటువంటి రుచిని ఇటు ఆర్సీబీ చూసింది కప్ అందుకొని. ఆ తర్వాత నిన్ననే ఫ్రెష్గా ఈ యొక్క జీటీ ఆర్ఆర్ మీద గెలిచి మంచి ఫ్రెష్గా ఉందన్నమాట. అందువలన ఎప్పుడైతే గెలుపుని తీసుకుంటారో, ఆస్వాదిస్తారో, ఆ సాగాన్ని కంటిన్యూ చేసుకుంటారు. ఇక్కడ రెండవది ఏంటంటే మొన్నటి జరిగినటువంటి చండీగఢ్ ఇది ఆ పిచ్ మనకి ఆర్ఆర్కి అనుకూలించలేదు. సో వైభవ్ సూర్యవంశీ చక్కగా కొట్టుకుంటూ వచ్చాడు అండ్ బ్రహ్మాండంగా ఇంకా బాదుడే అనమాట. అందువలన అది మెచ్యూర్డ్ ప్లే కాదు. ఎందువలన అంటే కొడితే 6లు 4లు లేకపోతే పోతుంది అన్నట్టు కొట్టేశాడు. కానీ మనం గిల్ని సాయి సుదర్శన్ని చూసినప్పుడు జీటీ మ్యాచ్లో చాలా మెచ్యూర్డ్గా ఆడారు వాళ్ళు. స్లోగా ఆడుకుంటూ 4 ఫోర్స్ విపరీతంగా తీశారు. అలా చేస్తూ లాజికల్గా ఆడుకుంటూ వచ్చారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెచ్యూర్డ్ ప్లే అనమాట. కాబట్టి అలా వచ్చినటువంటి వీళ్ళు ఆ స్కోర్ చక్కగా పార్ట్నర్షిప్ అనేటటువంటిది వీళ్ళిద్దరికి బాగా కలిసి వచ్చింది. అయితే సాయి సుదర్శన్ కుంభరాశికి చెందినటువంటి వాడు. కుంభరాశికి ఏల్నైట్స్ అని జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరో వచ్చి వాళ్ళని పాడు చేయక్కర్లేదు. గురుడు 5వ ఇంట్లో ఉన్నాడు. అందువలన ఆయన కొడుతూ ఆయన బ్యాట్ ఆయన వికెట్ మీద పడేసుకుంటూ అవుట్ అయిపోయాడు. అలా 2 సార్లు సాయి సుదర్శన్ స్వయం కృతాపరాధం వల్ల ఆయనంతకు ఆయన అవుట్ అయ్యాడు తప్ప మనకి ఈ రబాడా ఆయన మనకి అవుట్ చేయలేకపోయాడు. కాబట్టి కంట్రోల్ చేస్తానని చెప్పాను. అతన్ని వైభవ్ సూర్యవంశీని కంట్రోల్ చేస్తాడన్నాం మనం. అలాగే కంట్రోల్ కొంతవరకు చేయగలిగాడు. అయితే 96 వరకు కూడా కొడుతున్న బాతున్నా మనకి రబాడా ఆపలేకపోయాడు. నెక్స్ట్ రెండవది ఏంటంటే సెంచరీ తీస్తాడా అని అడిగినప్పుడు సెంచరీ తీయలేడు. మొన్న జీటీతో ఇటీవల జరిగినటువంటి మ్యాచెస్లో 31, 36 రన్స్ తీయగలిగాడు. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ మీద ఆడినప్పుడు వీళ్ళు 97 తీయగలిగాడు. అలాగే ఇప్పుడు 96 వరకే సెంచరీ రాలేడన్నాం. అలాగే రబాడా స్టాప్ చేస్తాడన్నాం. రెండు కూడా జరిగినాయి. కాబట్టి ఇప్పుడు మనకి అసలైనటువంటి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అన్నప్పుడు కీలకమైనటువంటి ఆ ప్లేయర్స్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్సీబీలో ఈ యొక్క విరాట్ కోహ్లీ మంచి ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్, ఆయన ఫుల్లీ మెచ్యూర్డ్ ప్లేయర్. సో ఇంటర్నేషనల్ పిచ్చెస్ మీద ఆడినటువంటి అతనికి బ్రహ్మాండమైనటువంటి అవగాహన ఉంది. అండ్ అతను ఏ బాల్ పడితే ఆ బాల్ కొట్టడు. అతని బ్యాటింగ్ స్టైల్ మనం చూసినప్పుడు చాలా లాజికల్గా కొడుతూ ఉంటాడు. అండ్ దానివల్ల కట్టడే ఆయన ఎప్పుడు ఓడిపోయినా సరే రబాడా చేతిలోనే అవుట్ అవుతూ వచ్చాడు. కాబట్టి రబాడాకి విరాట్ కోహ్లీ యొక్క వీక్నెస్ తెలుసు. ఎలా బౌలింగ్ చేస్తే ఓడిపోతాడు, ఎలా కట్టడి అంటే 60 రన్ల కంటే ఎక్కువ కొట్టనివ్వకుండా చేసి పడేస్తాడు. ఇప్పుడు కూడా విరాట్ కోహ్లీ మనం చూసినప్పుడు ఈ మ్యాచ్లో కూడా 60 దాకా ఆయన జాగ్రత్తగా ఆడుకుంటూ వస్తాడు. అయితే రబాడా కంట్రోల్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇకపోతే మనకి
గుజరాత్ దాంట్లో గిల్ ఏమో కెప్టెన్గా ఉన్నాడు. అవును. ఇతను కుంభరాశికి చెందినటువంటి వాడు. ఈ యొక్క శతభిష నక్షత్రం. తర్వాత సాయి సుదర్శన్, ఈయన కూడా కుంభరాశికి చెందినటువంటి వాడు. బట్లర్, మనం నిన్న ఆట చూసినప్పుడు నాకు ఏంటంటే ఈయన ఒక్కొక్కడు కొట్టింది బట్లర్ ఎంత అద్భుతంగా ఆడాడంటే ఒక్కొక్క రన్నే తీసి అలా స్టాచ్యూలాగా నిలబడ్డాడు. 9 రన్లు అంటే అవుట్ అవ్వకుండా అలా నిలబెట్టాడు. పార్ట్నర్షిప్ చేయొచ్చు అనే ఉద్దేశంలో ఎలాగో అలా మొత్తం మీద స్టాండ్. అయితే వాషింగ్టన్ సుందర్ వచ్చిన తర్వాత 16 రన్లు మంచి స్పీడ్ అందుకుంది లాస్ట్ మూమెంట్. అలాగే అంతకుముందు రాహుల్ తెవాటియా మళ్ళీ పైకి లేపాడు 17 రన్స్ తీసి. అలాగే సాయి సుదర్శన్ 58, స్వయంకృతాపరాధం వల్ల పోయిందనుకోండి. అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా మన గిల్ అద్భుతంగా ఆడడం, అండ్ సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ వీళ్ళందరూ కూడా ఈయన్ని మెచ్చుకోవడం, ఇవన్నీ కూడా చరిత్రలో గిల్కి అందుకనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా, అలాగే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఈయన్ని డిక్లేర్ చేశారు. సాయి సుదర్శన్ ఎలా చూడొచ్చు సార్, ఆయనంతా ఆయన అవుట్ అవుతా ఉన్నారు తీరుగాని బస్సు. ఎందుకు ఆయన జాతకంలో ఉన్నాయి? అవును, దోషమే అది. అయల్ నెట్సెన్లో ఏమవుతుందంటే ఇప్పుడే కాదు, రేపొద్దున ఆడబోయే ఇంటర్నేషనల్ మ్యాచెస్లో కూడా ఆయనకి ఆయన బ్యాట్ పడేసుకుంటాడు, ఆయనకి ఆయన అవుట్ అయిపోతాడు. ఇప్పుడు రెండోసారి కదా ఇది, మూడోసారి ఇంకా అలా జరుగుతూనే ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలో ఇలాంటివి కూడా మనం ఎప్పుడు కూడా చాలా అరుదుగా చూస్తా ఉన్నాం. చిన్నపిల్లలు అట్లాగా మీద వేసేసుకుంటాడు. స్కోర్ అయితే అంటే ఒక సమాంతరంగా వెళ్తా ఉన్నారు. అంటే మరీ డక్అవుట్ కాకుండా, మరీ 10కో 20కో కాకుండా ఒక మినిమం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఈ క్రమంలో తన వికెట్ వేరేటోళ్ళు అవసరం లేదు, నా వికెట్ నేనే పడేసుకుంటా అనే విధంగా. అదే ఆయన ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఓన్ డిస్ట్రక్షన్ అని ఒకళ్ళు చెప్తారు. అంటే నా నాశనానికి ఎవరు అక్కర్లేదు, నాకు నేనే క్రియేటర్ని అని. నేను ఆడలేనా లేకుండా ఏంటి సంకేతాలు? ఆడలేనని కాదు, అక్కడ ఏంటంటే ఓవర్ ఎక్సైట్మెంట్ లో ఆయనకి క్రియేటర్ అయిపోతాడు ఆయన డిస్ట్రక్షన్కి. అందువలన అంతవరకే నా కెపాసిటీ అన్నట్టు అది ఎల్ నెట్సెన్ ప్రభావం అనమాట. అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క గుజరాత్ మ్యాచ్ దగ్గరకు వచ్చేసరికి హోల్డర్ కర్కాటక రాశి చెందినటువంటి వాడు. ఆ కర్కాటక రాశిలో అష్టమ రాహువు ఉన్నాడు. సో అష్టమ రాహు రెండోసారి విజయము అనేటటువంటిది వస్తుంది. అండ్ ఈ కర్కాటక రాశి వారికి జన్మంలో గురుడు 2 జూన్ నుంచి వచ్చేస్తుంది 2026. అండ్ ముందే ఇంకా గురు ప్రభావం చూపిస్తుంది కాబట్టి హోల్డర్ కూడా పర్వాలేదు. అండ్ రషీద్, రబాడా ఇద్దరు తులారాశి వాళ్ళు. సిరాజ్ అద్భుతమైనటువంటి ఆటగాడు, ఇంకా అతనికి ఛాన్స్ దొరకట్లేదు, కుంభరాశి. అలాగే ప్రసిద్ధ్, వీళ్ళందరినీ నిశాంత్ ఒకడిని చూసుకుంటే వృశ్చిక రాశి. సో వీళ్ళ బలాలు మనం చూసుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇకపోతే ఆర్సీబీ దగ్గరికి వచ్చేసరికి మనకి వీళ్ళ ప్లేయర్స్లో విరాట్ కోహ్లీ వృషభ రాశి, అర్ధాష్టమ కేతు ఉన్నాడు. ఆయన కూడా అంతే. ఎవరు మన వైభవ్ సూర్యవంశీ కూడా వృషభ రాశి, అర్ధాష్టమ కేతు. ఏ విధంగా అయితే వైభవ్ సూర్యవంశీ ఆడాడో విరాట్ కోహ్లీ కూడా అంత అగ్రెసివ్గా కాకపోయినా ఆయన ఒక లాజికల్గా ఆడతాడు కాబట్టి ఆ స్కోర్ మంచి స్కోర్ తీస్తాడు రేపు మ్యాచ్లో. అలాగే రజత్ పటీదార్ అతను కెప్టెన్ కాబట్టి తులరాశి, అతను కూడా గ్రహస్థితి బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క జాకోబ్ బెత్తల్ ఇంటికి వెళ్ళిపోయాడు అనుకోండి, పుల్లాడు. జాకోబ్ డఫీ, టిమ్ డేవిడ్ బాగా ఆడతాడు. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్, ఇలా మనం భువనేశ్వర్ కుమార్ వీళ్ళందరినీ మనం చూసుకున్నప్పుడు జోష్ హ్యాజల్వుడ్, జార్డాన్ కాక్స్ వీళ్ళందరూ కూడా మకర రాశికి చెందినటువంటి వాళ్ళు. సో దేవదత్ పడిక్కల్, ఇలా వీళ్ళందరి బలాలు చూసుకున్నప్పుడు ఇద్దరే కూడా త్రాచులో వేస్తే ఇద్దరు సమానంగా ఉన్నారు. అందువలన ఇక్కడ ఏంటి మనకి చేస్తుంది అంటే ఆదివారం నాడు మ్యాచ్ జరుగుతోంది. రవి అధిపతి. 31వ తేదీ జరుగుతోంది. 3+1 = 4 రాహు. రవికి రాహు, క్రీడలకి రాహువు బాగుండాలి. అండ్ కుజుడు కానీ, శని కానీ, రాహు కానీ, ఈ ముగ్గురులో ఏదో ఒక గ్రహం బాగుండడం కానీ లేదా 2 గ్రహాలు బాగుండడం కానీ ఉండాలి. ఆ విధంగా ఇప్పుడు ఆడేటటువంటి ఆర్సీబీకి, గుజరాత్కి కూడా కుజుడు మేషరాశిలో స్వక్షేత్రగతుడై బలంగా ఉన్నాడు. అదేవిధంగా మనకి ఈ యొక్క రాహు కూడా కుంభరాశిలో ఉన్నాడు. అందువలన ఈ మ్యాచ్లో మనది గెలుస్తారు అనేటటువంటిది చెప్పడం చాలా కష్టతరమైనటువంటి విషయం అనమాట. అయితే మనము నిన్నట్లాగే బౌలింగ్, ఇప్పుడు గుజరాత్ మ్యాచ్ దగ్గరికి వచ్చేసరికి నువ్వు అన్నట్టుగా టీమ్ స్పిరిట్తో వాళ్ళు ఆడతారు. ఇక్కడ మాత్రం రాజస్థాన్ వచ్చేసరికి 1 మ్యాన్ షో లాగా అతను ఈ యొక్క మ్యాచ్ను శాసిస్తాడు.
ఓపెనింగే అగ్రెసివ్గా ఆడడము వెళ్ళిపోతా ఇంకా వెళ్ళిపోతాడు. కాబట్టి అది అలాగా ఒక్కడి ఒంటరి పోరాటం ఎప్పుడో మనకి గెలుపునివ్వదు. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ మీద ఆధారపడి ఆడినప్పుడు రోజున మనం వరల్డ్ కప్లో నివ్వెరపోయేలాగా ఆయన డకౌట్ అయ్యాడు. అవును. అలాంటి టైంలో రాహుల్ ద్రావిడ్ వీళ్ళందరూ కూడా రక్షించడం అనేటటువంటిది జరిగింది. నిదానంగా ఆడి చక్కగా తీసుకొచ్చారు. కాబట్టి మనము ఇప్పుడు జరగబోయేటటువంటి ఈ యొక్క మ్యాచ్‌లో మనకి జరిగేటటువంటిది నరేంద్ర మోడీ స్టేడియము. అవును. కాబట్టి అది వృశ్చిక రాశి. అది ఎక్కడ జరుగుతుందంటే అహ్మదాబాదు. అది ఈ యొక్క మేషరాశి ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఊరు నుంచి సొంత ఊరు వాళ్ళకి పెద్దగా అనుకూలించదు. అంటే సొంత హోమ్ గ్రౌండ్ వాళ్ళకి అనుకూలించదు. అంటే ఎప్పుడు కూడా ఈ యొక్క సొంత ఊరు ఏలినాటి శని అంటే బయటికి గెంటేస్తదనమాట. ఓకే. అబానిష్మెంట్ అంటాం. అంటే దేశ బహిష్కరణ శిక్ష చేస్తే వెళ్ళిపో అంటారు. అంటే ఆ విధంగా అక్కడ ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది వీళ్ళకి. అలాగే వీళ్ళకి కూడా సొంత గడ్డ అనే చెప్పాలి. ఆల్రెడీ కప్పు కొట్టినోళ్ళు వీళ్ళు ఆర్‌సీబీకి. సో ఎక్కువగా ఇప్పుడు గుజరాత్ ఏంటంటే సొంత గడ్డ మీద మళ్ళీ రెండవది సూర్యుడు మనం అక్కడ తీసుకున్నప్పుడు వీళ్ళ గుజరాత్ అంతా కూడా పడమర ప్రాంతం. మనకి సూర్యుడు అక్కడ 9 గంటలకి కానీ ఉదయించడు. మనకి ఇక్కడ 5:30కి వచ్చేస్తాడు. రాత్రి 9 అయినా ఆయన అక్కడ వెళ్ళడు. ఇక్కడ మనకి తొందరగా 6 గంటలకే చీకటి పడిపోతుంది. ఈ సమీకరణలు మనం చూసుకున్నప్పుడు మనం తూర్పు భాగంలో ఉన్నాం, వాళ్ళు పడమర భాగంలో ఉన్నారు. వాళ్ళకి అధిపతి శని, మనకు అధిపతి రవి. ఆదివారం నాడు మనకు రవి జరుగుతుంది కాబట్టి ఎక్కువగా ఆర్‌సీబీకి అవకాశాలు ఉన్నాయి. ఎందువల్లంటే రవి సౌత్ ఇండియా అంతా కూడా మనం బెంగళూరు, హైదరాబాదు, వైజాగ్ ఈ ప్రాంతాలంతా కూడా రవి అధిపతి. అటు సైడ్ ఏమో వాళ్ళు పడమర వాళ్ళు, వాళ్ళకి శని అధిపతి. ఆ శని ఎలా ఉన్నాడు, వాళ్ళందరికీ కూడా శని ఇప్పుడు మీనరాశిలో ఉన్నాడు. శని మీనరాశిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి తటస్థంగా ఉంటాడు ఆయన. అటు రిజల్ట్ అటు ఇవ్వడు, ఇటు ఇవ్వడు. అలాగే కొంతమంది ప్లేయర్స్లో మనం రబాడా అని మనం తీసుకున్నాం. రబాడాకి తులారాశి వాడొచ్చు. తులారాశికి పంచమ రాహు బలం లేదు, కానీ సప్తమ కుజుడు బలం ఉంది. అలాగే షష్టమ శని బలం ఉంది. శని కుజుడు బలం ఉంది, కానీ ఇక్కడ రాహు బలం లేదు. అలాగా 6 అక్షరం వచ్చిన వాళ్ళకి రబాడా, రషీద్ వీళ్ళందరి పరిస్థితి ఇది. ఇకపోతే సాయి సుదర్శన్, కెప్టెన్ గిల్ కూడా మనకి శుభ్మాన్ గిల్ కాబట్టి అతను కూడా కుంభరాశిలోకి వచ్చేస్తాడు. అండ్ గిల్ కూడా కుంభరాశి పేరే. కాబట్టి ఈ వీళ్ళకేమో జన్మంలో ఉన్నాడు రాహువు, ధనస్థానంలో కుజుడు చాలా బాగున్నాడు. అండ్ వ్యయములో మనకి ధనస్థానంలో శని ఉన్నాడు. తృతీయ స్థితిగతుడైనటువంటి కుజుడు మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు, సొంత క్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. చూసారా, బ్యాలెన్సింగ్ అనమాట. అటు గుజరాత్ వాళ్ళకి కూడా సాయి సుదర్శన్ గిల్కి మంచి అనుకూలంగా ఉంది. రబాడా, ఆ తర్వాత రషీద్ వీళ్ళకేమో రాహు అంత బలంగా లేరు, అందుకే ఎక్కువ టైం పడుతుంది వాళ్ళకి వికెట్లు తీయడానికి. వేరేజ్ మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళ బ్యాచ్ను మనం బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి విరాట్ కోహ్లీ వైభవ్ సూర్యవంశీ ఆడినట్టు ఆడేస్తాడు. అతను వృషభ రాశి కాబట్టి 4వ ఇంట కేతు, శని లాభంలో శని ఉన్నాడు. అండ్ వ్యయములో కుజుడున్నాడు. అండ్ రాజ్యస్థానంలో రాహు ఉన్నాడు. కాబట్టి రజత్ పటీదార్ మళ్ళీ 6 అక్షరంలాగా వచ్చింది కాబట్టి పంచమ రాహు బలం లేడు కెప్టెన్కి. అయినప్పటికీ కూడా శని బలం ఉన్నాడు, కుజబలం ఉన్నాడు. అలాగే జాకబ్ దగ్గరికి వచ్చేసరికి ధనస్థానంలో రాహు, తృతీయ స్థానగతుడైనటువంటి శని విక్టరీని ఇస్తాడు. జాకబ్ బెతన్ లేడనుకోండి, జాకబ్ డఫీ, తర్వాత జోష్ హ్యాజల్వుడ్, జార్డన్ కాక్స్ వీళ్ళంతా ఈ బ్యాచ్లోకి వస్తారు. ఈ బ్యాచ్లో వీళ్ళకు అవకాశాలు బాగా స్కోర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ మ్యాచ్లో అంటే ఎక్కువ శాతం మనం చూసుకున్నట్లయితే ఆర్సీబీకి ఎక్కువ అవకాశాలు అయితే కొంత ప్లేయర్స్ మంచిగా రాణించే అవకాశాలు ఉన్నాయి అంటారు. అందుకనే ఈవెన్ చార్జిబిటీ కూడా 53% ఆర్సీబీకి ఇచ్చింది, మిగతా వాళ్ళకి 47% ఇచ్చింది. అందువలన అక్కడ ఏంటంటే దేశకాలమాన పరిస్థితులు అంటాం చూసారా, అక్కడ పిచ్ బాగుండాలి. నెక్స్ట్ రెండవది అది పెద్ద గ్రౌండ్. సో మనకి పర్సన్స్ కూడా ఇప్పుడు పెద్ద గ్రౌండ్ కదండి, చాలాసార్లు గెలిచారు కదా అంటే అనడానికి లేదు. అక్కడ ఏంటంటే అక్కడ ఉండేటటువంటి పర్సన్స్ డిఫరెంట్ అయ్యారు. అక్కడ ఉండేటటువంటి వాతావరణం, ఆ పిచ్,
ఆ తర్వాత ఇలాంటివన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సినటువంటి ఇంకోటి పరిస్థితి. ప్రధానంగా మనం క్రీడలో చూసినప్పుడు క్రీడా స్ఫూర్తి అనేది ముఖ్యంగా గెలిచినామనే అహంకారము ఉండకూడదు, ఓడిపోయినామనే అసంతృప్తి కూడా ఉండకూడదు. కానీ ఇక్కడ ఈ రెండు జట్లను కూడా మనం చూసుకున్నట్లయితే ఆర్సీబీ డైరెక్ట్గా ఫైనల్కి రావడం, మేము గెలిచిపోయామనే ఒక విధంలో ఉంది. ఇటు జీటీ ఏమో మళ్ళీ అటు క్వాలిఫై 2కి వెళ్ళి మళ్ళీ మేము వచ్చామనే, అంటే ఈ రెండు జట్లకు కూడా కొంత యాటిట్యూడ్ అనేది కనిపిస్తా ఉంది. ఆ యాటిట్యూడ్ వల్ల ఈ రెండింటికి ఏమైనా మైనస్ అయితే అంటారు? డెఫినెట్గా ఉంటుంది. ఎలా అంటే ఎవరైతే యాటిట్యూడ్ చేస్తారో వాళ్ళు నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. గిల్లులో యాటిట్యూడ్ లేదు, తర్వాత సాయి సుదర్శన్లో లేదు. వాళ్ళు చాలా కూల్గా ఆడుతున్నారు. అండ్ రెండోది ఏంటంటే వాళ్ళు ఒక పద్ధతిగా వెళ్తున్నారు కాబట్టి గెలిపించాలనే కసి ఉంది వాళ్ళకి. కప్పు మనం కొట్టాలి అనే కసి ఉంది. అండ్ ఆ విధంగా ఆడడం వల్ల వీళ్ళకి కూడా విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఆర్సీబీ సౌత్ ఇండియాకి ఎప్పుడు ఫేవరబుల్. మనకి క్రికెట్ అనేటటువంటిది సౌత్ ఇండియా ఆల్ ఇండియా ఫేవరబుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అనేది చాలా మంది కూడా భారతదేశం నలుమూలల నుండి కూడా, విదేశాల్లో కూడా ఉన్నారు. అయితే మనం హైదరాబాద్ అనవసరంగా చెడగొట్టుకున్నారు, లేకపోతే అసలు ఈ కప్ హైదరాబాద్ ఆ విధంగా మనకి. ఎందుకు సార్ అంటే ఎస్ఆర్హెచ్ విఫలం అవ్వడానికి గల కారణాలు ఏమేంటంటే ఎస్ఆర్హెచ్ వైఫల్యం అంటే జాతకం దృష్ట్యా కావచ్చు, లేకుంటే టైం సరిగ్గా లేకపోవడమా, లేకుంటే ప్లేయర్స్ యొక్క ఆట తీరు వాళ్ళనే కోల్పోయిందంటారా? ఎందుకు కోల్పోయాను? ప్రతిదానికి టైం సరిగ్గా లేకపోవడమే. ఇప్పుడు కర్కాటక రాశికి చెందింది. కర్కాటక రాశి హైదరాబాద్ కర్కాటక రాశికి వస్తుంది. అందులో మనము అష్టమ రాహు ఉన్నాడు. అందువలన సెకండ్ టైం ఆడాలన్నమాట. కర్కాటక రాశి వారికి ఇమ్మీడియట్ సక్సెస్ అనేటటువంటిది లేదు. అందువలన హైదరాబాద్ వీళ్ళు కొంచెం ఫస్ట్ అభిషేక్ శర్మ ఎంత జాగ్రత్తగా ఆడాలి. అయితే ఎందుకు ఒకదానికే విజయపేట జైస్వాల్ కూడా నిన్న మనం చూసినప్పుడు ఒకదానికే అవుట్ అయిపోయాడు. అందువలన ప్లేయర్స్ యొక్క పొరపాటు కాదు, జైస్వాల్ గుడ్ ప్లేయర్. కానీ ఎందువలన అలా అయిపోయారంటే ఆ టైం బ్యాడ్ అనమాట. అంటే ఓపెనర్ వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా అంటే అటాక్ చేసే విధానం ఏదైతే ఉంటుందో స్టార్టింగ్ అటాక్ చేయాలనేది ఎవరికి కలిసి రావట్లేదు. ఈ ప్రధానంగా ఈ సీజన్ మొత్తం కూడా చూసినట్లయితే అది మొన్న కూడా అంటే ఎస్ఆర్హెచ్ టీంలో బాగా ఇంపాక్ట్ చూపించింది అన్నట్టుగా. ఇషాన్ కిషాన్ కూడా చాలా బాగా ఆడిండు, కానీ అదైతే అటాక్ అనేది ఆయన అవుట్ అవ్వడానికి చాలా దారుణంగా అవుట్ అవ్వడానికి పరిస్థితులు కనిపించినట్టే అనిపిస్తా ఉంది. అటాకింగ్ మోడ్ అనేటటువంటిది ఇద్దరికే యోగించింది. ఒకడు షహ్వాగ్. సెహ్వాగ్ కుట్టుడు. ఇప్పుడు సూర్యవంశీ మనకి అతను కూడా అటాకింగ్ మోడ్లో వెళ్తున్నాడు. కాబట్టి ఇది ఎప్పటికైనా ప్రమాదమే అటాకింగ్. కానీ మనం నిన్న గిల్లు వీళ్ళంతా కూడా అటాకింగ్ గానే ఆడారు, గిల్లు సాయి సుదర్శన్. కాకపోతే జాగ్రత్తగా చూసుకుంటూ దేనికి కొట్టాలి, ఫోర్సే కొడుతున్నారు చూడండి వరుసలో. ఎక్కడో 6 లాస్ట్ లో 2 అప్పుడప్పుడు వేసి మాక్సిమం. సో అయితే అద్భుతమైన ఆట తెవాటియా ఆడాడు అతను లాస్ట్ మూమెంట్లో వచ్చి. అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా అవ్వకుండా జాగ్రత్తగా లాస్ట్లో ఆడడం గ్రేట్ అనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఈ యొక్క ఈ గేమ్ వాళ్ళు చక్కగా 2 మ్యాచ్లు బ్రహ్మాండంగా ఆడతారు. నిన్నటి మ్యాచ్ లాగే చాలా ఛాలెంజింగ్ ఉంటుంది అండ్ వన్ సైడెడ్. అసలు రాజస్థాన్ గెలిచేసిందని చెప్పేసి చాలా వరకు కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ లాస్ట్ 2-3 ఓవర్లలో మనకి అంచనాలు తారుమారైపోయాయి. కాబట్టి అలాగే ఈ మ్యాచ్లో కూడా అవుతుంది. ఈ మ్యాచ్లో ఏదో ఒక్కొక్క బాల్ కొట్టుకోవడం, స్లోగా ఆతృతగా ఎక్కువ టెన్షన్, నరాలు తెగిపోయే టెన్షన్ లాగా ఉండదు. బాదుడే అనమాట ఆర్సీబీ. ఓకే, వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ ఎలా ఉండబోతుంది సార్? అంటే ఈ ఓడిపోయిన బాధ అనేది వాళ్ళలో కనిపించింది. అటు చాలా ప్లేయర్స్ మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్లో కూడా కొంత కన్నీటి పర్వంతమైన నేపథ్యం కూడా మనం చూసాం. వచ్చేసరికన్నా ఇంకా స్ట్రాంగ్ ఉంటుందా, లేకుంటే ఇవే ఒడిదుడుకులు ఉంటాయా ఎస్ఆర్హెచ్కి అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా మారుతారు. ఎస్ఆర్హెచ్ మళ్ళీ నెక్స్ట్ టైంలో కొడుతుంది. ఎందువల్లంటే దెబ్బతిన్న పులి ఆ బాధ ఇదంతా ఉంటుంది. అవి కామన్ అవన్నీ కూడా. ఇప్పుడు ఇతనికి అలా అనుకుంటే మనం 1.1 crore కొనుక్కున్నారు సూర్యవంశీ వైభవ్. 30 లక్షలు 60 లక్షలకు కూడా వదిలేశారు. అలాంటిది ఈ రోజున మన ఈ యొక్క సెహ్వాగ్ 30 కోట్లకు కొనొచ్చు అని చెప్పి ముందుకు వచ్చాడు. అతని ఆణిముత్యము 30 కోట్లకు కొనొచ్చు అన్నాడు. అలా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి క్రీడాకారుడు కూడా ఇది స్పోర్టివ్గా తీసుకోవాలా, ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్గా తీసుకోవాలా, అండ్ ఇన్ఫర్మేటివ్గా తీసుకోవాలి తప్ప ఎవరు బెట్టింగ్స్ ఆడకూడదు. అందువలన ఇది మొట్టమొదటి జాగ్రత్త తీసుకోవాల్సింది. ఇంకోటి సార్, ఈ ఐపీఎల్ సీజన్లో పేరు బాగా వినిపించింది, వైభవ్ సూర్య పేరే బలంగా వినిపించింది.
అంటే ఏ మ్యాచ్లో చూసినా కానీ వైభవ్ సూర్య అతి పిన్న వయసు 15 ఏళ్ళకే ఇంత బాగా ఆడుతూ ఉన్నారు, చాలా ఫ్యూచర్ ఉంది అన్నట్టుగా చాలా మంది కూడా వార్తలు మనం వింటా ఉన్నాం. అయితే వైభవ్ సూర్య జాతకం ఎలా ఉంది, అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతా ఉంది, ఎట్లుంటది అంటే ఏం చెప్తారు? అద్భుతంగా ఉంది. అండ్ మనకి వైభవ్ సూర్యవంశీకి 7.5 years అడ్డు లేదు. అయితే వైభవ్ సూర్యవంశీ లాగా ఒక కుర్రాడు కూడా ఆడేవాడు గతంలో, చెప్పకూడదు కానీ. అయితే అతను తర్వాత ఏం చేశాడంటే టీనేజ్లో వచ్చినటువంటి ప్లేయర్స్ బయట డిస్ట్రాక్షన్స్కి అలవాటు పడకూడదు. అలవాటు పడకుండా డిస్ట్రాక్షన్స్కి లోను కాకుండా ప్రేమలని లేకపోతే ఇతరత్ర అలవాట్లని లేకుండా జాగ్రత్తగా ఆడితే అతను అలా ఆడి డిస్ట్రాక్షన్స్కి గురై పోగొట్టుకున్నాడు కెరీర్. అలాగా సూర్యవంశీ ఏంటంటే జాతకం 7.5 years బాగుంది. అండ్ కంప్లీట్గా ఒక 2.5 years అయితే మంచి ఫామ్లోకి వస్తాడు ఇప్పుడు. అండ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా అతను వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ ఇదే పరంపర కొనసాగుతుంది. అండ్ మనకి బూమ్రా ఎలాగైతే 100 సంవత్సరాలకి ఒకసారి పుడతాడు ఇలాంటి మంత్రగాడు, బంతులు వేసే మంత్రగాడు అని చెప్పేసి సునీల్ గవాస్కర్ అన్నాడు. అదేవిధంగా ఇతనికి కూడా మనకి సచిన్ టెండూల్కర్ ఏంటంటే ఇతనికి ఆ పిచ్ని చూసుకుంటాడు, ప్లస్ ఆ ఫ్రంట్ ఫుట్ దగ్గర స్పేస్ ఉంచుకుని అందువలన అతనికి కొట్టగలిగే వీలు కలుగుతుందని చెప్పి తన అనుభవాలు చెబుతూ తన టైపులో ఆడుతున్నాడని చెప్పేసి బాగుంది, ఇతనికి భవిష్యత్తు ఉందని సచిన్ టెండూల్కరే చెప్పాడు. కాబట్టి ఈ ఆటల్లో మనకి వైభవ్ సూర్యవంశీ ఏ రకంగా ఆడతాడంటే అతను వచ్చేటటువంటి బంతినే చూసుకుంటాడు. అండ్ ఎవరు వేస్తున్నారు క్లియర్గా చెప్పాడు, నేను పిచ్ని చూసుకుంటా, ప్రత్యర్థిని ఎవరినో చూసుకుంటా, ఆ తర్వాత బౌండరీ ఎంత దూరంలో ఉందో చూసుకుంటా. ఈ 3 చూసుకొని అతను ఒక పద్ధతిలో ఆర్గనైజ్డ్గా కొట్టడం అనేటటువంటిది ఉంటుంది. అండ్ ప్రత్యర్థికి భయపడకుండా ఆ వచ్చే బాల్ నా ఆట నేను ఆడతా అంతే, అంటే కూల్గా ఆడతాను అని. అసలు జనరల్గా ఎవరికైనా సరే ఎక్సైట్మెంట్, ఫియర్, ఒక టైప్ ఆఫ్ భయము ఇవన్నీ ఉంటాయి మన దగ్గరికి వచ్చేసరికి. అక్కడ ఫీల్డింగ్ కూడా వెరీ స్ట్రాంగ్ గుజరాత్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు వెరీ స్ట్రాంగ్, అదే వాళ్ళకంటే గుజరాత్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ బౌలింగ్లో బాగా ఇది. కాబట్టి అలాంటి టైంలోనే 96 వికెట్లు కొట్టాడు. రబాడా ఆ 96 దాకా కంట్రోల్ చేయలేకపోయాడు. ఇంకా అటువంటి రబాడా మనకి ఈ యొక్క ఆర్సీబీని ఎలా కంట్రోల్ చేయగలుగుతాడు ప్లేయర్స్ని. కాబట్టి తప్పకుండా ఆర్సీబీ గెలవడానికి 100% అవకాశాలు. అలాగే వైభవ్ సూర్యవంశీకి కూడా బ్రహ్మాండంగా ఎదగడానికి అవకాశాలు. అంటే వైభవ్ సూర్య అంటే గేమ్లో తనకు భయం కానీ కానీ కనిపించలేదు, కానీ నిన్న ఓటమి తర్వాత తను కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. అది కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతా ఉంది. అరే ఆ ఏడుపును కూడా చాలా మంది ప్రశంసిస్తా ఉన్నారు. అరే ఆయన అంత కష్టపడ్డాడు, ఎందుకంటే ఆ టీంలో కూడా మనం చూసినట్లయితే ఆయన ఒక్కడే కొంత ముందుకు లాక్కొచ్చారు. అంటే ఈ యొక్క మ్యాచ్లోనే కదా, ప్రతి మ్యాచ్లో కూడా తనదైన శైలిలో ఆడుకుంటా వస్తూ ఒక టీంని ఇప్పుడు క్వాలిఫై 2 దాకా తీసుకొని వచ్చిందంటే వైభవ్ సూర్య వల్లనే ఆర్ఆర్ వచ్చిందని కూడా అందరికి తెలుసు. ఆయన ఆ ఎమోషనల్ తీరుని ఎలా చూస్తారు మీరు? అంటే చిన్నపిల్లగాడు ఎమోషన్ తొందరగా, చిన్నపిల్లలకి ఉక్రోషం వచ్చేస్తుంది ఓటమి వచ్చినప్పుడు. ఎవరన్నా మాటలన్నా లేకపోతే ఓడిపోయినా చిన్నపిల్ల 15 years టీనేజ్ బాయ్. సో అదొకటి. రెండవది దానివల్ల ఉక్రోషము. రెండవది అతను ఎంత కష్టపడినా గెలుపోటములు అనేటటువంటిది లైఫ్లో నేర్చుకోవాలి. క్రీడ అంటేనే, ఆట అంటేనే ఒకసారి ఓడిపోవాలి, ఒకసారి గెలవాలి. లేకపోతే కంటిన్యూస్గా గెలిస్తే బలిసిపోతుంది. అందువలన ఎవరికి కూడా గర్వం వచ్చేస్తుంది, అహంకారం వస్తుంది. సో ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ ద సక్సెస్. సో ఈ అపజయం నుంచి నేర్చుకుంటాడు. ఇంకా అతను లైఫ్లో ఇంకా ఎంతో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జనాలు ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు కదా అని చెప్పేసి అతను కొంచెం అహంకరిస్తే కనుక కెరీర్ నాశనం అవడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే చిన్నపిల్లాడు కాబట్టి మొత్తం కొంచెం ఎమోషనల్ అవ్వడము ఈ జనం అందరూ ముందు అలా చేశాడు. కానీ బట్ ఈస్ టోటల్లీ మెచ్యూర్డ్, పర్వాలేదు. ఎందువల్లంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో, నేషనల్ ప్లేయర్స్తో ఆడుతున్నాడు. అండ్ ఇంటర్నేషనల్ పర్సన్స్తో మూవ్ అవుతున్నాడు అక్కడ అంపైర్లందరితో. సో స్లోలీ హీఈస్ లర్నింగ్. సో ఏదైనా భారతదేశానికి ఒక మంచి అసెట్గా, ఇప్పుడు రాజస్థాన్కి ఒక అసెట్గా మారాడు. ఆ తర్వాత మొత్తం టోటల్ ఇండియాకే ఒక అసెట్గా త్వరలో అతను పరిణమించబోతాడు. ఈజ్ ఎ గుడ్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇద్దరికి కూడా సమబలం అయితే ఉంది. ఆ సమబలంతో ఎవరైతే కొంత మెరుగైన చురుగైన ఆట కనబరుస్తారో వాళ్ళు మాత్రం వినే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ముమ్మడికి కొంత మెజారిటీ మాత్రం ఆర్సీబీకి ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతే విధంగా జీటీకి కూడా ఉన్నాయి. అప్పుడు ఆర్సీబీ వైఫల్యాలే జీటీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిపైన
ఓన్లీ మీరు తెలుసుకోవడానికి మాత్రమే వాడండి. ఎవరు కూడా బెట్టింగ్లు పెట్టద్దు. బెట్టింగ్ల కోసం మీరు వెళ్ళి మీ ప్రాణాలని పలంగా పెట్టుకోకండి. యాప్లలో అసలుకే అవి మోసపూరిత యాప్లు అయితే ఉంటున్నాయి. బెట్టింగ్ సంబంధించి కూడా చాలా సరికి కూడా మనం చెప్తూనే ఉన్నాము. ఏ అంశం పైన కానీ ఏ ఆటలో అయినా కానీ బెట్టింగ్ అనేది కూడా మనకి చాలా ప్రమాదము. మన ప్రాణాలను కూడా కోల్పోయే అవకాశాలు అయితే ఉంటాయి. మనని కన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం సేవ చేయాలి. అంతేగాని మన యొక్క అంత్యక్రియలు వాళ్ళు చేసేటట్టు ఉండకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిది. ఇది ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం.